భారతదేశ పారిశ్రామిక పునాదిని నిర్మించడంలో టాటాల పాత్ర చాలా గొప్పది. 1998లో ఈ కథ మొదలవుతుంది. ఇది భారత్లోనే అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్పై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? ఫిబ్రవరి 2027 టాటా గ్రూప్లో ఒక కొత్త శకానికి ఆరంభం కాబోతోంది. బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. దేశంలో ఏ కార్పొరేట్ మేనేజ్మెంట్లో ఏ చిన్న మార్పు వచ్చినా మార్కెట్లు రెస్పాండ్ కావడం కామన్. కానీ టాటాకు సంబంధించిన బాంబే హౌస్లో చిన్న కదలికొచ్చిన దేశ ఆర్థిక మూలాలే కదిలిపోతాయి. టాటా గ్రూపును దశాబ్ద కాలం పాటు ముందుకు నడిపిన నటరాజన్ చంద్రశేఖరన్ తన పదవీ కాలం ముగిశాక పక్కకు తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఒక సాదా సీదా సాఫ్ట్వేర్ ట్రైనీ నుండి $100 బిలియన్ సామ్రాజ్యానికి చైర్మన్గా ఎదిగిన ఒక భారతీయ ఐకాన్ కథ ఇది. టాటా సన్స్ చైర్మన్గా 10 ఏళ్ల పాటు సాగిన చంద్రశేఖరన్ ప్రస్థానం 2027 ఫిబ్రవరి 20తో ముగిసిపోనుంది. ఆయన మళ్లీ పదవిలో కొనసాగకూడదని నిర్ణయం తీసుకున్నారు. దీని వెనక ఏముంది? ఇది భారత్లోనే అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్పై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? ఇప్పుడు లోతుగా తెలుసుకుందాం. టాటా సన్స్ చరిత్రలోనే తొలి పార్సీయేతర వృత్తిపరమైన మేనేజర్ అయిన చంద్రశేఖరన్ ఈ నిర్ణయాన్ని చాలా ముందుగానే ప్రకటించడం వెనుక ఒక వ్యూహాత్మకమైన క్లారిటీ ఉంది. బోర్డుకు, ఇన్వెస్టర్లకు, గ్రూప్ కంపెనీలకు తగిన సమయం ఇచ్చి వారసత్వ మార్పిడి చాలా ఈజీగా జరగాలన్నది ఆయన ప్రధానమైన ఉద్దేశం. 1987లో టీసీఎస్లో ఒక సాధారణ సాఫ్ట్వేర్ ఇంజనీరుగా చేరిన చంద్ర 2009 నాటికి ఆ సంస్థ సీఈఓగా, 2017లో ఏకంగా టాటా సన్స్ చైర్మన్గా ఎదిగారు. ఈ దశాబ్ద కాలంలో టాటా గ్రూప్ మార్కెట్ విలువను ఊహించని స్థాయికి తీసుకెళ్లడమే కాకుండా చరిత్రాత్మకమైన ఎయిర్ ఇండియా కొనుగోలు, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, డిజిటల్ నెట్వర్క్ లాంటి భవిష్యత్ సాంకేతిక రంగాల్లోకి గ్రూపును వేగంగా నడిపించారు. అయితే ఈ హఠాత్ నిష్క్రమణ వెనుక టాటా సన్స్, టాటా ట్రస్ట్ అంటే నోయల్ టాటా నేతృత్వంలో ఉన్న కంపెనీల మధ్య జరుగుతున్న కొన్ని కార్పొరేట్ గవర్నెన్స్ చర్యలు కూడా కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే భారీ వ్యూహాత్మక ప్రాజెక్టులకు బోర్డు ఏకగ్రీవ మద్దతు అవసరమని భావించి పదవీ కాలం పూర్తి కాగానే తప్పుకోవడమే సరైన మార్గమని ఆయన నిర్ణయం తీసుకున్నట్టున్నారు. ఒక దిగ్గజ నాయకుడి నిష్క్రమణ వేళ బాంబే హౌస్ తరువాత సారథి ఎవరు కాబోతున్నారు? టాటా గ్రూప్ తన మూల సూత్రాలను కాపాడుకుంటూనే ఈ కొత్త సెకండ్లోకి ఎలా అడుగు పెడుతుందో ఇప్పుడు చూద్దాం. వ్యాపారం అంటే కేవలం లాభాలు సంపాదించడమే అనుకుంటే పొరపాటు. 150 ఏళ్లకు పైగా ఒక సంస్థ కోట్లాది మంది భారతీయుల మనసుల్లో గూడు కట్టుకుని ఉందంటే దానికి కారణం కేవలం వాళ్ళ ప్రోడక్ట్స్ మాత్రమే కాదు, వాళ్ళు సంపాదించిన నమ్మకం. అదే టాటా గ్రూప్. దేశంలో ఎన్నో పెద్ద కంపెనీలు ఉండొచ్చు, కానీ టాటా కంపెనీలో నాయకత్వం మారితే మొత్తం దేశమే ఎందుకు ఇంత ఆసక్తిగా గమనిస్తోందో ఆలోచించారా? దానికి సమాధానం వాళ్ళ మూల సిద్ధాంతాల్లో ఉంది. చాలా మల్టీనేషనల్ కంపెనీలకు క్వార్టర్లీ ప్రాఫిట్సే ముఖ్యం, కానీ టాటా గ్రూప్కు దేశాభివృద్ధి చాలా టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఇక్కడో అద్భుతమైన నిజం ఉంది. టాటా సన్స్ సంపాదించే డివిడెండ్ ఆదాయంలో 66% పైగా నేరుగా టాటా ట్రస్ట్కు వెళుతుంది. ఈ డబ్బుతోనే దేశవ్యాప్తంగా ఉచిత క్యాన్సర్ ఆసుపత్రులు, స్టూడెంట్లకు స్కాలర్షిప్లు, పరిశోధనా సంస్థలు, రూరల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. అంటే మనం కొనే ప్రతి టాటా ప్రోడక్ట్ వెనుక దేశ సంక్షేమం కూడా ముడిపడి ఉంది. ఇక టాటా పనిచేసే విధానం చాలా ప్రత్యేకమైనది. స్వల్పకాలిక లాభాల కోసం కాకుండా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే స్థిరమైన పరిశ్రమలపై పెట్టుబడి పెడతారు. టీసీఎస్, టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా పవర్ లాంటి కంపెనీలు స్వతంత్రంగా నైపుణ్యం ఉన్న వృత్తి నిపుణుల నేతృత్వంలోనే నడుస్తూ ఉంటాయి. ప్రతిభ ఉన్న సాధారణ ఉద్యోగి అయినా సరే ఇక్కడ గ్లోబల్ లీడర్గా ఎదిగే అవకాశం ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది టాటా ఉద్యోగులను ఒకే తాటిపై ఉంచేది టాటా కోడ్ ఆఫ్ కండక్ట్, TCOC. వ్యాపారంలో నిజాయితీ, పని ప్రదేశంలో భద్రత, పర్యావరణ పరిరక్షణ విషయంలో టాటా ఎప్పుడూ రాజీ పడదు. ఉక్కు, విద్యుత్ నుంచి ఆధునిక IT, ఆటోమొబైల్, ఏవియేషన్ రంగాల వరకు భారతదేశ పారిశ్రామిక పునాదిని నిర్మించడంలో టాటాల పాత్ర చాలా గొప్పది. నిజాయితీ, బాధ్యత, శ్రేష్టత, నూతన ఆవిష్కరణలు, ఐక్యత, ఈ 5 సూత్రాలే టాటా సామ్రాజ్యానికి పునాదులు. అందుకే టాటా అంటే అది కేవలం ఒక బ్రాండ్ కాదు, అది ఒక భారతదేశానికి సంబంధించిన నమ్మకం. ప్రపంచం నవ్విన చోటే గెలిచి చూపించడం అంటే ఏంటో నిరూపించారు రతన్ టాటా గారు. 1999లో ఫోర్డ్ కంపెనీ యజమాని కార్లు తయారు చేయడం మీకు చేతకాకపోతే ఎందుకు మొదలుపెట్టారు అని అవమానిస్తే, సరిగ్గా 9 ఏళ్ల తరువాత అదే ఫోర్డ్ కంపెనీ దివాలా తీసే స్థితికొచ్చినప్పుడు బ్రిటిష్ రాజసానికి ప్రతీకలైన జాగ్వార్, ల్యాండ్ రోవర్, JLR బ్రాండ్లను టాటా కంపెనీ దర్జాగా కొనుగోలు చేసింది. ఇది కేవలం ఒక బిజినెస్ డీల్ కాదు, భారతీయ పరిశ్రమ సాధించిన చరిత్రాత్మకమైన విజయం. 1998లో ఈ కథ మొదలవుతుంది. టాటా మోటార్స్ మేడ్ ఇన్ ఇండియాగా ఇండికా కారును మార్కెట్లోకి తెచ్చింది. కానీ ప్రారంభంలో ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేకపోవడంతో తీవ్రమైన నష్టాలు వచ్చాయి. సమస్యల నుండి బయటపడడానికి కార్ల విభాగాన్ని మొత్తం అమ్మేయాలని రతన్ టాటా డెట్రాయిట్ వెళ్ళి ఫోర్డ్ అధినేత బిల్ ఫోర్డ్ను కలిశారు. కానీ అక్కడ బిల్ ఫోర్డ్, కార్ల తయారీ మీకు తెలియకపోతే ఎందుకు పెట్టారు, మీ కంపెనీని కొని మేము మీపై దయ చూపిస్తున్నాం అన్నట్లుగా ఎగతాళి చేశారు. ఆ మాటలతో రతన్ టాటా ఆ డీల్ వదులుకుని ఇండియాకు వెనక్కి వచ్చేశారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సరిగ్గా 2008లో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక మాంద్యం వచ్చింది. ఫోర్డ్ కంపెనీ భారీ నష్టాల్లో కూరుకుపోయి తమ అధీనంలో ఉన్న బ్రిటిష్ లగ్జరీ బ్రాండ్ జాగ్వార్, ల్యాండ్ రోవర్లను అమ్మకానికి పెట్టింది. అప్పుడు రంగంలోకి దిగిన రతన్ టాటా $2.3 బిలియన్, అంటే మన భారతీయ కరెన్సీలో 9,200 కోట్లు చెల్లించి JLR బ్రాండ్లను కొనుగోలు చేశారు. ఆ రోజు బిల్ ఫోర్డ్ స్వయంగా రతన్ టాటా వద్దకొచ్చి, మీరు JLRను కొని మాపై చాలా పెద్ద దయ చూపించారు అని అన్నారు. 9 ఏళ్ల క్రితం పడ్డ అవమానానికి ఈ రకంగా బదులిచ్చినట్టయింది. డీల్ ముగిశాక అసలు సవాలు మొదలయ్యింది. బ్రిటన్లో నష్టాల్లో ఉన్న ఐకానిక్ బ్రాండ్లను నిలబెట్టడం అంత తేలికైన విషయం కాదు. చాలామంది విమర్శకులు టాటా తొందరపడింది అని కూడా విమర్శించారు. కానీ టాటా తన విజన్ను నిరూపించింది, కార్ల నాణ్యతను పెంచింది, TCS టాటా టెక్నాలజీస్ సాంకేతికతను జోడించింది. కేవలం 3 సంవత్సరాల్లోనే జాగ్వార్, ల్యాండ్ రోవర్ను భారీ లాభాల్లోకి తీసుకెళ్లి ప్రపంచ ఆటోమొబైల్ రంగాన్ని ఆశ్చర్యపరిచింది. విమర్శకులకు మాటలతో కాకుండా చేతలతో సమాధానం చెప్పడమే టాటా సంస్కృతి. బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందిన భారతదేశం అదే బ్రిటన్ గర్వకారణమైన బ్రాండ్లను కొని నడిపించడం భారతీయ పారిశ్రామిక చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం. ఫిబ్రవరి 2027 టాటా గ్రూప్లో ఒక కొత్త శకానికి ఆరంభం కాబోతోంది. ప్రస్తుత చైర్మన్ N. చంద్రశేఖరన్ గారి పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఇప్పుడు అందరి కళ్ళు బాంబే హౌస్ పైనే ఉన్నాయి. వేల కోట్ల రూపాయల భారీ ప్రాజెక్టులు నడుస్తున్న ఈ సమయంలో టాటా తరువాత సారథి ఎవరు కాబోతున్నారు? ఆ నాయకుడిని ఎంచుకునే సెర్చ్ కమిటీ ముందున్న సవాళ్లేమిటి? టాటా లాంటి దిగ్గజ సంస్థకు ఒక కొత్త నాయకుడిని ఎన్నుకోవడం అంత తేలికైన విషయం కాదు. టాటా ట్రస్ట్, టాటా సన్స్ బోర్డు ప్రతినిధులతో కూడిన ప్రత్యేక సెర్చ్ కమిటీ ఈ బాధ్యతను తీసుకోనుంది. శతాబ్దాల నాటి టాటా నైతిక విలువలను, క్రమశిక్షణను కాపాడుతూనే అంతర్జాతీయ స్థాయిలో వేల కోట్ల విలువైన పారిశ్రామిక ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లగలిగే సమర్థుడైన నాయకుడి కోసం అన్వేషణ ప్రారంభమైంది. మరోవైపు భవిష్యత్తు కోసం టాటా గ్రూప్ ముందెన్నడూ లేనంత భారీ వ్యూహాత్మక ప్రణాళికలతో సిద్ధంగా ఉంది. సెమీకండక్టర్ రంగం, గుజరాత్, అస్సాంలో మైక్రోచిప్స్ తయారీ ప్లాంట్ల కోసం వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతోంది.
అగ్రాటాస్ ద్వారా భారీ బ్యాటరీ గిగా ఫ్యాక్టరీల నిర్మాణం, టాటా పవర్ ఆధ్వర్యంలో హరిత ఇంధనం విప్లవం, ఎయిర్ ఇండియా మేకోవర్కు ప్రయత్నాలు, కొత్త విమానాలు, అంతర్జాతీయ రూట్ల విస్తరణతో ఎయిర్ ఇండియాను సరికొత్తగా తీర్చిదిద్దడం, టాటా న్యూ యాప్ ద్వారా ఈ-కామర్స్, డిజిటల్ సేవలను ఒకే గొడుగు కిందికి తీసుకురావడం. ఈ భారీ ప్రాజెక్టులేవీ ఆగిపోకుండా కొత్త నాయకత్వంలోకి మారే ప్రక్రియ అత్యంత వేగంగా, సజావుగా జరగడమే టాటా ముందున్న అతిపెద్ద సవాల్. సంస్థ లక్ష్యాలు, విస్తరణ ప్రణాళికలు, పెట్టుబడుల వేగం తగ్గకుండా చూసుకోవడమే ఈ ట్రాన్సిషన్ పీరియడ్ ముఖ్య ఉద్దేశం. కాలాలు మారినా, మార్కెట్ తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్న భారత పారిశ్రామిక రంగానికి టాటా గ్రూప్ ఎప్పుడూ ఒక బలమైన పిల్లర్లా నిలబడింది. కొత్త చైర్మన్ వేట మొదలవుతున్న వేళ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ దేశాన్ని సాంకేతిక రంగంలో ముందుకు నడిపించడమే టాటా ముందున్న లక్ష్యం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో ధాత్రిని ఫాలో అవ్వండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి.